गौरी हर को नामदलिए गुड़लट्टू साई सुरवर को महिमा कही न जाए लागत हो पद को जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव अष्टौ सिद्धि दासी संकट को भैरी विघ्न विनाशन मंगल मूर्त अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी कंठस्थल मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारा राजा वरुण ध्रुवं देव बृहस्पतिः श्रवणाय नमः रामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ सानो देवी सुहवासर्मयच्छतु आत्माहारुषमन्तरभूः ध्रुवं विश्वमिदं जगतो विधिष्ठाः सर्वदेविनाय दर्शन मेरा मन रमता जय देव जय देव भाव भगत से कोई शरणागत आवे सन्नत संपत सबई भरपूर पावे ऐसे तुम महाराज को अति भावे जो सावी नंदन दिन गुण गावे जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव कुबेराय वै श्रवणाय महाराजाय नमः ध्रुवन्ते राजा वरुण ध्रुवन्ते श्री भूदेवी समर्थ वेंकटेश्वर स्वामी
15వ డివిజన్లో జలపరిషత్ కాలనీలో ఎన్నో ఏళ్ల కళ మరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, అమ్మవారి గుడి కట్టాలని చెప్పి 15 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా అనుకున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆ రోజున ఏదైతే ప్రారంభిస్తారన్నారో ఆ రోజున ఎలక్షన్లో కూడా అన్నయ్య గారు పోటీ చేయటం, ఈ గుడికి మొదటి డొనేషన్ ఆ రోజున ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇది నా చేతుల మీదుగా మరి ఏదైతే అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠింపజేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్లుగా మరి ఇక్కడ గుడి కట్టాలి, అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. మరి మహాబలిపురం నుంచి ఎవరైతే శిల్పి మరి ఆ అమ్మవారి విగ్రహాన్ని చాలా మరి అత్యద్భుతంగా, ఎందుకనంటే చూస్తానికే మరి కన్నులు చాలినట్టుగా ఉన్నది. ఆ శిల్పిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామిని కూడా ఇందులో ప్రతిష్ఠింపజేశారు. మరి ప్రజలందరూ కూడా ఏదైతే అమ్మవారిని నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఈ గుడి దర్శనం చేసుకుని వాళ్ళ అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డివిజన్ దక్షిణపు వీధి జ్వాలాపరేశ్వర స్వామి కాలనీలో మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి స్థానికులకు స్వప్నమైనటువంటి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి విగ్రహం, అట్లాగే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం, లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహం పెట్టాలని చెప్పి మరి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి దాతల సహకారంతో మరి ఈ రోజున ఒక 4-5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినటువంటి గుడి మరి అంచెలంచెలుగా డెవలప్ చేసి మరి గుడి నిర్మాణాన్ని చాలా అంగరంగ వైభవంగా చాలా అందంగా తయారు చేసి ఈ గుడిని తీర్చిదిద్దారు. మరి ఈ రోజున లక్ష్మీ గణపతి వారి విగ్రహం, అట్లాగే దుర్గా మల్లేశ్వరి అమ్మవారి విగ్రహం, వెంకటేశ్వర స్వాముల వారి విగ్రహం ప్రతిష్ఠించి మరి గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా, గౌరవ స్థానిక కార్పొరేటర్ గారి చేతుల మీదుగా, మరి అట్లాగే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా, మరి నాయుడు సోమ్ గారి చేతుల మీదుగా మరి విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులందరికీ కూడా ఈ దేవాలయాన్ని అట్లాగే స్వామివారిని మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఏలూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు, అట్లాగే మరి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారు, అట్లాగే లక్ష్మీ గణపతి వారు ప్రజలందరూ కోరికలు తీర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఆశీర్వదించాలని, దీవించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. స్థానిక దక్షిణపు వీధి జ్వాలాపరమేశ్వర స్వామివారి కాలనీలో మరి ఈరోజు లక్ష్మీ గణపతి స్వామివారు, అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొనటం చాలా సంతోషం. అలాగే లక్ష్మీ గణపతి స్వామి విగ్రహం మా చేతుల మీదుగా ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహానికి మరి మా సొంత ఖర్చులతో మరి ఇక్కడ నిర్మించడం మా అదృష్టంగా కూడా భావిస్తూ మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఆ దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే లక్ష్మీ గణపతి స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓం భూ స్వాహా అగ్రయ నమః స్వాహా వాయు నమః స్వాహా సూర్యాయ నమః పూర్భవ స్వాహా ప్రజాపతయే నమః శ్రీ విష్ణవే స్వాహా శ్రీకృష్ణే పరమాత్మనే నమః ఇంద్రాయ పశుపతయే స్వాహా ఇంద్రాయ అశురాయ నమః. చేతుల మీద నమస్కారం చేసుకుని సర్వతోభద్ర మండపతి సర్వతోభద్ర మండపదేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. వ్యాపారస్థలే అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు, సకల బాధా నివారణమస్తు, మనశ్శాంతి ప్రాప్తిరస్తు, అఖండ దిగ్విజేతా సిద్ధి ద్వారా రాజకీయ స్థలే ఉన్నత పదవీ యోగ్యతా సిద్ధిరస్తు.
मे समरस्यमानो समरस्यमानो मे समरस्यमानो समरस्यमानो दिवि दिवि समरस्यमानो समरस्यमानो दिवि दिवि देवा देवा दिवि दिवि देवाः देवा समो समो देवा देवा समः समो दीर्घं दीर्घं समो दीर्घं दीर्घमायुः दीर्घमायुः कवलिकायुः पुरुषेन्द्रियाय शिवेन्द्रिये प्रतिष्ठति మహా శ్రీ లక్ష్మీ గణపతి దుర్గమల్లేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం 15 సంవత్సరాల క్రితం ప్రారంభించాము. అది ఈ రోజుకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి చాలా సంతోషకరంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటకు సిద్ధమయ్యి ఈరోజు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు, ఎస్ఎంఆర్ పెదబాబు గారు, నాయుడు సోము గారు, బల్జి అప్పారావు గారు, అగ్గాల సుబ్రహ్మణ్యం గాయత్రి గారుల విగ్రహదాతల సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 7:26 దిగ్విజయంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నగర పూర్వకులకు అందరికీ మా ఉదయపూర్వక కృతజ్ఞతలు. 26/4 శనివారం నాడు రంగరంగ వైభవంగా మేళతాళాలతో కోలాటాలతో ఈ గ్రామోత్సవం జరిగింది. 28వ తారీఖు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాదనం, దీక్షాధారణ, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, మండపారాధనలో సర్వతోభద్రతా మండపారాధనలో లక్ష్మీ గణపతి హోమం జరిగినది. 29వ తారీఖు లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, రుద్రహోమం, వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామం హోమం మొదలుకొన్నవి, మండపారాధనలు, మండప పూజలు, రాత్రి వేళ 7 గంటల సమయంలో ధాన్యావాసం, శ్రీయాదివాసం, పుష్పాదివాసం రంగరంగ వైభవంగా జరిగినాయి. స్వామివారికి ఈరోజు 30వ తారీఖు 7:26 విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయంలో యంత్ర విగ్రహ పూజా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన విచ్చేసిన పెద్దలకు భక్తులకు, ఈ ఏరియా భక్తులందరికీ, కాలనీ వాసులకు, ప్రసాద్ నగర్ కాలనీ వాసులకు, దాతలకు మరియు మీడియా సోదరులకు అందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ భక్తిపూర్వకంగా ఈ దైవ సన్నిధి దర్శించాలని మధ్యాహ్నం 11 గంటలకు అన్న సంరాధన కార్యక్రమం, మహా సంరాధన కార్యక్రమం జరుగును కావున అందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదములు భోజనం కూడా చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. గత 3 రోజుల నుంచి జలాపహరేశ్వర స్వామివారి కాలనీలో ప్రతిష్టా మహోత్సవం జరుగుతోంది. లక్ష్మీ గణపతి సహిత దుర్గామల్లేశ్వర స్వామివారు, తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామివారు, భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతోంది. అయితే మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధన, దీక్షాధారణ, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశం ఇవన్నీ చేసిన తర్వాత అగ్నిమదనం చేసి స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, దుర్గా హోమం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. రుద్రహోమం చేయడం జరిగింది. ఈరోజు భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ఈరోజు ఉదయం 7:26 ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం ఏలూరు హేలాపురి బ్రాహ్మణులు అందరూ కలిసి ఆ యొక్క విగ్రహాలని స్వామివారికి ప్రతిష్ఠించడం జరిగింది. భక్తజనులందరూ విశేషంగా విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఈ యొక్క స్వామివారి అనుగ్రహం కలిగి ఈ యొక్క హేలాపురి బ్రాహ్మణులందరూ కూడా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఈ ఆలయ కమిటీ వారికి, ఈ యొక్క భక్తజనులందరికీ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. తథాస్తు. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.